మెగా కోడలుగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు ఉపాసన. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ప్రముఖ బిజినెస్ ఉమెన్ గా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఉపాసన రామ్ చరణ్ ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే తర్వాత కూడా ఈమె వృత్తిపరమైనటువంటి జీవితంలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఒకవైపు బిజినెస్ ఉమెన్ గా కొనసాగుతూనే ఇంకోవైపు సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఎంతో మంచి మనసున్న అమ్మాయిగా మెగా ఇంటి ప్రతిష్టలను పెంచుతూ వచ్చారు ఉపాసన. ఈ విధంగా ఉపాసన రామ్ చరణ్ కు సరైన జోడీ అనిపించుకున్నారు. అయితే గతంలో ఉపాసన రామ్ చరణ్ మధ్య ఓ హీరోయిన్ కారణంగా గొడవలు వచ్చాయి. ఇక ఆ గొడవల గురించి ఎన్నో వార్తలు కూడా హల్చల్ చేశాయి. అయితే ఆ వార్తల గురించి ఎలాంటి క్లారిటీ లేదు. కొంతమంది డైరెక్టర్లు అవసరం లేకపోయినా రొమాంటిక్ సన్నివేశాలు జోడిస్తున్నారని ఈమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గోవిందుడు అందరివాడే సినిమాలో కాజల్ రామ్ చరణ్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉపాసనకు నచ్చలేదు అంట. ఇలా కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ కాంబినేషన్ లో మగధీర గోవిందుడు అందరివాడే నాయక్ ఎవడు వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమా సమయంలోనే రామ్ చరణ్ పట్ల ఉపాసన కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఉపాసన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఉపాసనకు ఒక ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నలో రామ్ చరణ్ కి అన్ స్క్రీన్ పై సరైన జోడి ఎవరు అని అడగ్గా దానికి సమాధానం ఇస్తూ ఉపాసన ఇలా చెప్పారు. తనకు పర్ఫెక్ట్ జోడి ఎవరు అనేది మీరే చెప్పాలి అంటూ ఎదురు ప్రశ్న వేశారు ఉపాసన. ఆ ఎదురుగా ఉన్న పర్సన్ కాజల్ అగర్వాల్ అంటూ చెప్పగా వెంటనే ఉపాసన ఎందుకు అలా అంటున్నారు, ఎందుకు కియారా అద్వానీ కాకూడదు, ఎందుకు తమన్నా కాకూడదు, ఎందుకు ప్రియాంక చోప్రా కాకూడదు అంటూ ఇలా సమాధానం ఇచ్చుకుంటూ వచ్చారు ఉపాసన. దీనిని బట్టి చూస్తుంటే కాజల్ అగర్వాల్ పేరంటే కూడా తనకు నచ్చడం లేదని, గతంలో రామ్ చరణ్ ఉపాసన గొడవలు పడ్డారని ఎన్నో వార్తలు వచ్చాయి. ఆ వార్తలు వాస్తవమేనని ఉపాసన మాట్లాడిన ఈ మాటలను కొంతమంది వైరల్ చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.